నాగబాబుకి నిజంగా ఎక్కడో అదృష్టం ఉందండి. ఎటువంటి అదృష్టం అంటే, ఆయనకి పవన్ కళ్యాణ్ రూపంలో అడగకుండా వరాలిచ్చే దేవుడున్నాడు. నిజంగా ఈరోజు జనసేన ఉన్నటువంటి కొంతమంది వైసీపీలో ఉన్నోళ్ళు మొత్తం ఏడుస్తున్నారనమాట. ఏమని? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. నాగబాబుకి ఏం అర్హత ఉందని ఆయనకి ఇప్పుడు క్యాబినెట్ హోదా కల్పించారు. అండ్ నాగబాబుకి ఏం అర్హత ఉందని ఎమ్మెల్సీ ఇచ్చారు. కేవలం పవన్ కళ్యాణ్ అన్న అయితే సరిపోయిద్దా అని. బట్ జనసేనలో చాలామంది చెప్పారు, నేను క్రాస్ చెక్ చేశాను. నాగబాబు అద్భుతమైనటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయంట. అండ్ జనసేన ఉన్నటువంటి వారిని అందరిని కూడా ఒక త్రాటి మీద తీసుకురావటం కానీ, నేను అన్నైనా పవన్ కళ్యాణ్ ఈరోజు మనకి అధినేత, అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? లీడర్ ఏది చెప్తే అది మనం ఫాలో అవ్వాలి, ఆయన అన్నీ ఆలోచించే చేస్తాడు అంటూ మోటివేట్ చేసే విషయంలో నాగబాబు ముందుంటాడట. అండ్ నాకు తెలిసి నాగబాబు లా చేశారు అండ్ ప్రొడ్యూసర్గా చేశారు. ఇటువంటి మూమెంట్లో ఈ దిక్కు మన జబర్దస్త్ షో ఉందే, దానిలో ఉన్నారు. ఇప్పుడు దాని నుంచి బయటికి రావాలి. ఎందుకంటే ఆయనకి క్యాబినెట్ హోదా ఏపీ గ్రీన్, ఏపీ స్టేట్ సంబంధించి గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అని ఒకటి ఉంది. అంటే ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ. ఏంటి ఏపీ గ్రీను? ఆంధ్రప్రదేశ్ని పర్యావరణ హితంగా అడవులకు సంబంధించి, చెట్లకు సంబంధించి, మొక్కలకు సంబంధించి మొత్తం చూస్తే రేపు 2047 నాటికి 50% ఈ గ్రీనరీ ఉండాలి. 2047 అంటే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయ్యే నాటికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50% గ్రీనరీ కనపడాలి. నువ్వు మొక్కలు నాటుతావా, చెట్లు సంరక్షిస్తావా, అడవులను పెంచుతావా, ఇక మీ చాయిస్ అది. దీనికి గాను అందరిని కోఆర్డినేట్ చేసుకొని, అన్ని డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకొని బెస్ట్ వేలో ముందుకెళ్ళేదే ఈ ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ. దీనికి చైర్మన్గా నాగబాబు నియమించారు. మినిస్టర్ క్యాడర్ ఇప్పుడు అది, క్యాబినెట్ హోదా అది. సో ఒక క్యాబినెట్ హోదా అన్నప్పుడు మాటలు కాదండి, ఆల్మోస్ట్ ఇక అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈయనకు సహకరించాల్సిందే. పబ్లిక్, ప్రైవేటు అండ్ ఇక్కడ వచ్చేసి కంపెనీలు, నార్మల్ పబ్లిక్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇందులో భాగస్వామ్యం అన్నట్టు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి కార్పొరేట్ కంపెనీస్కి ఉంటుంది. కంపెనీలు ఏవైనా కానీ వాళ్ళకు వచ్చే లాభాలలో నాకున్నటువంటి సమాచారం మేరకు 2% ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు పెట్టేది చాలామంది ఏం చేస్తారంటే ఎవరెవరికో ఫండ్స్ ఇవ్వటమో ఏడాది చేస్తారు. అలా కాదండి, ఏ కంపెనీ అయితే ఉందో ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని డెవలప్ చేయాలి. ఇలా కొన్ని చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రామోజీ ఫిల్మ్ సిటీ తీసుకోండి. ఆ రామోజీ ఫిల్మ్ సిటీ నియర్ బై వచ్చేసిన గ్రామాలు ఏవైతే నిజంగా అదృష్టం అన్నమాట వాళ్ళకైతే. రోడ్లు కానీ, బిల్డింగ్లు కానీ, స్కూళ్ళు కానీ మొత్తం వీళ్ళు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్తోనే చేస్తారట. సో అలా చాలా కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరితో నాగబాబు కోఆర్డినేట్ చేసుకోవాలి. ఏ రకంగా? వచ్చిన ఫండ్స్తో లేదా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు ఇచ్చే ఫండ్స్తో మొత్తం డెవలప్ చేసుకో. తర్వాత ఆల్రెడీ ఈయనకి ఇచ్చిన క్యాబినెట్ ర్యాంకు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చున్నారు? పవన్ కళ్యాణ్ మంత్రి ఉంది కదా, ఆయన మంత్రి పదవి అటవీ అండ్ పర్యావరణ శాఖ. టూరిజం వచ్చేసి ఎవరిది? కందులు దుర్గేష్ది, టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ. పవన్ కళ్యాణ్ వచ్చి పంచాయతీరాజ్ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత గ్రామీణ నీటి పారుదల ఉంది, అండ్ అటవీ అండ్ పర్యావరణ శాఖ ఉంది, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్. సో ఇప్పుడు అటవీ అండ్ పర్యావరణ కాపాడుకోవాలన్నా మొక్కలు పెంచాలి. అండ్ అటవీకి సంబంధించేసి బ్రహ్మాండంగా అటవీ శాతం పెరగాలి అన్నా కానీ అడవులను సంరక్షించుకొని మొక్కలను పెంచాలి. సో ఇప్పుడు ఆ బాధ్యత ఇప్పుడు మన నాగబాబు మీద ఉందన్నమాట. ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ ఆ వేళ ముందుకు వెళ్తున్నాడు. బట్ పవన్ కళ్యాణ్కి ఏమవుతుందంటే పాపం ఆయనకి న్యూమోనియా ఉందో లేదో నాకు ఐడియా లేదు, కానీ లంగ్స్ రిలేటెడ్ పాపం ఆయనకి ప్రాబ్లం అటాక్ అవుతూ ఉంది. గతంలో నెమ్ముందని ఏదో అన్నారు, మరి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నిటి బయటపడ్డాడు, కానీ మళ్ళీ మన మధ్య తిరగబెట్టింది. లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చింది పాపం కరోనా తర్వాత. అండ్ నిన్న ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ నేను చూశాను. మనిషి అసలు పాపం ఏ షోల్డర్కి అయితే మన సర్జరీ జరిగిందో దానికి సంబంధించి మనిషి చెయ్యంత షివరింగ్ అయిపోయింది. వీడియో కూడా ఉన్నారు నా దగ్గర, మేబీ కావ్యాస్ వీడియోలకి ఇస్తాను నేను, వాళ్ళు పెడతారని చూద్దాం. సో నేనేమంటున్నానంటే ఆ మనిషి మొన్న ఇండిపెండెన్స్ సెలబ్రేషన్ రోజు వందనం చేస్తూ, సైనిక వందనం నిర్వహిస్తున్న సమయంలో, జెండావందనం చేస్తున్న సమయంలో మనిషి నిలబడలేకపోయాడు. అంటే హెల్త్ కొంచెం పాపం సహకరించట్లేదు. తీవ్రమైన జ్వరం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి. మేబీ ఇప్పుడు రికవర్ అయ్యున్నారని కోరుకుంటున్నాను. నిన్న బండ్ల గణేష్ వాళ్ళ కూతురు పెళ్ళికి కూడా ఆల్మోస్ట్ అందరూ వచ్చారు.
పవన్ కళ్యాణ్ రాలేకపోయాడు. కారణం ఫుల్ ఫీవర్ పాపం, బెడ్ రెస్ట్. బాలకృష్ణ రాలేదు, అతనికి సర్జరీ జరిగింది, అతను బెడ్ రెస్ట్. నేను పవన్ కళ్యాణ్ సత్యమైన అన్న వచ్చినారు పెళ్ళికి. సో ఈవేళ చూస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏవైతే ద బెస్ట్ వేలో రెస్పాన్సిబిలిటీ తీసుకుని అడుగు వేస్తూ ఉన్నారో వాటిల్లో ఇప్పుడు కొన్ని నాగబాబుకి ఇచ్చున్నారు. సో నాగబాబు ఖచ్చితంగా వాటిని ద బెస్ట్ నిర్వర్తించి అందరి నోళ్ళు మూయించాలి. ఎవరి నోళ్ళు ఇక్కడ అందరూ అంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ అన్న కాబట్టి పదవి ఇచ్చారు, ఈ నాగబాబుకి ముందు లోక్సభ సీట్ ఇస్తున్నారు, ఇవ్వలేదు. ఆ తర్వాత రాజ్యసభ సీట్ ఇస్తున్నారు, ఇవ్వలేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ క్యాడర్ ఇస్తామన్నారు, ఎమ్మెల్సీ ఇచ్చారు కానీ మినిస్టర్ క్యాడర్ ఇవ్వలేదు. ఇక దాంతో ఆయనకి పవన్ కళ్యాణ్ మంత్రిత్వ శాఖ నుంచే క్యాబినెట్ హోదా ఉన్నటువంటి ఈ ఏపీ స్టేట్ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్గా ఇచ్చున్నారు. ఇదంతా వాళ్ళ తమ్ముడు సల్మాన్ అన్నారు చూసారా, వాళ్ళందరికీ సమాధానం చెప్పాలా. ఎలా? ద బెస్ట్ వేలో అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఏపీలో పచ్చదనం పెంచే విధంగా అందరితో కూడా ద బెస్ట్ వేలో ఎస్ హీఈస్ మై బాస్, ఎస్ ఆయన అడుగుజాడల్లో మేము కూడా నడుస్తున్నాం అని అందరూ అనేలాగానే ఈయన కనుక ప్రూవ్ చేసుకుంటే ఇక ఎవరో కూడా వేరే ఒక్క మాట పవన్ కళ్యాణ్ అనలేరు. అండ్ ఐఆమ్ షూర్ జనసేన వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉండి ఉంటారు. అండ్ ఐఆమ్ షూర్ ఖచ్చితంగా నాగబాబు ఈ పదవికి వన్నీ తెచ్చే విధంగా అడుగులకు ముందేస్తూ గొప్పగా వెళ్తారని కోరుకుంటూ ఉన్నాను.